హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. మనం టాప్ 71 టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఎస్ఎస్సి సిజిఎల్ ఎంటీఎస్ 2024 ఎలాగైనా ఈసారి ఎంటీఎస్ సిజిఎల్లో జనరల్ అవేర్నెస్లో మంచి స్కోర్ చేయాలని మీకు రిపీటెడ్గా ఉన్న టాపిక్స్ గురించి ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది. ఆ రిపీటెడ్ టాపిక్స్లో భాగంగానే ఈరోజు మనం 4th క్లాస్ అయిన ఏంటంటే డిపిఎస్పి గురించి డిస్కస్ చేసుకున్నాం. బిఫోర్ వీడియోస్లో నేను ఫండమెంటల్ రైట్స్ కోసం చెప్పాను, అదేవిధంగా సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పాను, ఆర్టికల్స్, షెడ్యూల్స్, పార్ట్స్ విత్ ట్రిక్స్తో. ఇంకెవరైనా వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఇక ఈరోజు మనం డిపిఎస్పి గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ వీడియోలో ఫండమెంటల్ రైట్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం. ఫండమెంటల్ రైట్స్కి అదేవిధంగా డిపిఎస్పికి డిఫరెన్స్ ఏంటి, అదేవిధంగా డిపిఎస్పికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఎగ్జామ్లో ఏమైనా ప్రీవియస్గా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఈ డిపిఎస్పి అంటే ఏంటి? డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది మనకి రాజ్యాంగంలో ఏ పార్ట్లో ఉంది, ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. చూసినట్లయితే మనకి పార్ట్ 4లో ఆర్టికల్ 36 నుండి 51 వరకు ఉన్నాయండి. క్లియరా? ఇది అడుగుతున్నాడు, చాలాసార్లు అడిగాడు. ఇది ఫస్ట్, ఇది ప్యూర్లీ ప్రీవియస్ క్వశ్చన్ బేస్ చేసుకుని క్లియర్గా చెప్తున్నానండి. పార్ట్ 4లోని ఆర్టికల్ 36 నుండి 51 వరకు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది. దీన్ని సింపుల్గా మనం డిపిఎస్పి అంటారండి. ఇలా గుర్తుపెట్టుకోండి, డిపిఎస్పి. అయితే ఈ డిపిఎస్పిని ఇండియా కాన్స్టిట్యూషన్లో ఏ కాన్స్టిట్యూషన్ నుండి, అదే ఏ దేశం నుండి అడాప్ట్ చేసుకుంది అంటే మనకి ఐరిష్ అండి. ఐరిష్ అంటే మనకి ఐర్లాండ్ అని చెప్పుకోవచ్చు. ఏ ఇయర్లో అంటే 1937లో ఇండియా 1937లో ఐరిష్ నుండి ఈ డైరెక్టివ్ డిపిఎస్పిని తీసుకుంది. అయితే ఈ ఐర్లాండ్ అనేది ఈ సొంతత అంటే ఐర్లాండ్ కూడాను వేరే కంట్రీ నుండి అడాప్ట్ చేసుకుంది. ఐర్లాండ్ ఏ కంట్రీ నుండి అడాప్ట్ చేసుకుంది అంటే స్పెయిన్ నుండి అండి, స్పెయిన్ నుండి. ఓకేనా? ఇక ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పి చూసినట్లయితే ఇవి సోషల్ డెమోక్రసీని ప్రమోట్ చేస్తాయి. అదే ఫండమెంటల్ రైట్స్ అనుకోండి, పొలిటికల్ డెమోక్రసీని ప్రమోట్ చేస్తాయి. ఇదేంటంటే సోషల్ డెమోక్రసీని, సామ్యవాదాన్ని, సోషల్ డెమోక్రసీని ఇవి ప్రమోట్ చేస్తాయి. ఈ ఆర్టికల్ 36 నుండి 51 వరకు ఉన్న ఆర్టికల్స్ అన్ని కూడా మనం క్లియర్గా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇవి మీకు చిన్న ట్రిక్ ద్వారా మీకు క్లియర్గా గుర్తుండే విధంగా నేను క్లియర్గా చెప్తాను. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఈ క్లాస్లోనే గుర్తుంటాయి. ఆ విధంగా మీకు చెప్తాను, చూడండి. ఆర్టికల్ ఏంటంటే 36 నుండి 51 వరకు ఉంటాయి. ఇక్కడ మేము డైరెక్ట్గా ఆర్టికల్ 36 ఏం చెప్తుందో చూడండి. ఆర్టికల్ 36 ఏం చెప్తుంది అంటే డెఫినిషన్ ఆఫ్ ది స్టేట్ అండి. డెఫినిషన్ ఆఫ్ ద స్టేట్ మీకు ఆర్టికల్ 12 గురించి చెప్పాను. అదే ఆర్టికల్ 12 ఫండమెంటల్ రైట్లో ఫస్ట్ ఆర్టికల్ 12 ఏం చెప్తుంది? డెఫినిషన్ ఆఫ్ ద స్టేట్ గురించి చెప్తుంది. ఇక్కడ అదేవిధంగా ఆర్టికల్ 36 కూడా డెఫినిషన్ ఆఫ్ ద స్టేట్ చెప్తుంది. ఈ డెఫినిషన్ ఆఫ్ ద స్టేట్ అంటే ఏంటంటే గవర్నమెంట్ బాడీస్ అండి. పార్లమెంట్ అవ్వచ్చు, పంచాయతీస్ అవ్వచ్చు, లోకల్ బాడీస్, గవర్నమెంట్ సంబంధించిన బాడీస్ ఈ డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ గురించి వస్తాయి. ఆర్టికల్ 37 ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 37 అప్లికేషన్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అప్లికేషన్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ కన్సిస్టెడ్ ఇన్ ద లిస్ట్. అంటే ఈ లిస్ట్లో ఉన్న ఆ డిపిఎస్పి గురించి, వాటి యొక్క అప్లికేషన్ గురించి ఆర్టికల్ 37 చెప్తుంది. ఈ ఆర్టికల్ 37 ఏంటంటే నో ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ జస్టిస్ లేదా నో ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా అని చెప్పొచ్చు. దీనికి న్యాయ సంరక్షణ లేదు అండి. ఆర్టికల్ ఏం చెప్తుందంటే న్యాయ సంరక్షణ లేదు అని చెప్తుందండి. క్లియరా? నెక్స్ట్ ఆర్టికల్ 38 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 38 ఆబ్జెక్టివ్ ఆఫ్ డిపిఎస్పి చెప్తుంది. అంటే అసలు ఈ డిపిఎస్పిని ఎందుకు తీసుకొచ్చారు, దీని యొక్క ఉద్దేశం ఏంటి అనేది ఆర్టికల్ 38 చెప్తుంది. సింపుల్గా ఏంటంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిపిఎస్పి ఏంటి? ఆబ్జెక్టివ్ అంటే టు ప్రమోట్ వెల్ఫేర్ టు ద పీపుల్.
వెల్ఫేర్ టు ద పీపుల్. అంటే ప్రజలకి కావలసిన రాజకీయ న్యాయపరమైన ఆర్థికపరమైన సేవలు అనేది ప్రభుత్వం అందించాలండి. ఇది మనకి ఆర్టికల్ 38 చెప్తుంది. ఈ ఆర్టికల్ 38 అనేది సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిపిఎస్పి గురించి ఏం చెప్తుంది, లేదా ఎక్కువసార్లు ఎగ్జామ్లో ఎలా అడిగాడు అంటే వెల్ఫేర్ టు ద పీపుల్ అనే ఆర్టికల్ ఏ ఆర్టికల్ చెప్తుందని అడుగుతున్నాడు. అంటే ప్రజల శ్రేయస్సు కోసమే ఈ డిపిఎస్పిని తీసుకురావడం జరిగింది. ఆ డిపిఎస్పి ఆ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిపిఎస్పిని ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే ఆర్టికల్ 38 అండి. తర్వాత ఆర్టికల్ 39 ఆర్టికల్ 39 ఏం చెప్తుంది అంటే టు ఫాలో ఐ స్టేట్. అంటే ఈ ప్రిన్సిపల్ని స్టేట్ ఫాలో అవ్వాలని చెప్తుంది. ప్రభుత్వాన్ని నిర్దేశించిన సూత్రాలు అని చెప్పొచ్చు. అంటే ఈ డిపిఎస్పి దీన్ని ఆ స్టేట్ ఫాలో అవ్వాలి. స్టేట్ అంటే ఏంటని చెప్పాను, ఇక్కడ గవర్నమెంట్ పార్లమెంట్ అవ్వచ్చు, లేకపోతే పంచాయతీస్ అవ్వచ్చు, మున్సిపాలిటీస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ఫాలో అవ్వాలి అని చెప్తుంది. ఇక ఆర్టికల్ 40 చూడండి. ఆర్టికల్ 40 ఏం చెప్తుందంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పంచాయతీస్ అండి. ఆర్గనైజేషన్ ఆఫ్ పంచాయతీస్ అంటే మనకి ఆర్టికల్ 40 ఏం చెప్తుందంటే పంచాయతీలను ఏర్పాటు చేయండి, విలేజ్ పంచాయతీలు ఏర్పాటు చేయండి అనేది ఆర్టికల్ 40 అని చెప్తుంది. ఇప్పుడు మనకి లోకల్ బాడీస్లో విలేజ్ పంచాయతీస్ ఉన్నాయా లేవండి? ఉన్నాయి. అది ఏ ఆర్టికల్ ద్వారా ఏర్పాటు చేశారంటే ఆర్టికల్ 40 ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఎక్కువగా ఈ ఆర్టికల్ 40 ఏం చెప్తుందంటే గాంధీ ప్రిన్సిపల్ అండి. మనకి ఇక్కడ ఈ డిపిఎస్పిలో 3 ఉంటాయి. ఏంటంటే గాంధీని ప్రిన్సిపల్ అని, లేకపోతే లిబరల్ ప్రిన్సిపల్స్ అని, సోషల్ ప్రిన్సిపల్స్ అని 3 ఉంటాయి. ఈ ఆర్టికల్ అన్ని కంప్లీట్ అయిపోతుందా అవి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఆర్టికల్ 40 ఏం చెప్తుందండి విలేజ్ పంచాయతీస్, ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయతీస్. ఇక్కడ మీకు స్టోరీ ఫార్మేట్లో వస్తుంది, చెప్తాను. 41 ఏం చెప్తుందంటే టు రైట్ టు వర్క్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అసిస్టెన్సీ. అంటే చూడండి, ఒక పంచాయతీలో మనకి ఒక పంచాయతీ అండి, ఒక 2-3 ఊర్లో లేకపోతే ఒక 4 విలేజెస్ కలిపి ఒక పంచాయతీగా మనం డిసైడ్ చేస్తారు కదండి. ఆ పంచాయతీలో ఎవరు ఉంటారు? ప్రజలు ఉంటారు. ఆ ప్రజల్లో మనకి పనిచేసే వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, వికలాంగులు ఉంటారు. పనిచేసే వాళ్ళకి ఏం కల్పించాలి? వర్క్ కల్పించాలి. చదువుకునే వాళ్ళకి ఏం కల్పించాలి? ఎడ్యుకేషన్ కల్పించాలి. అదేవిధంగా వికలాంగులకి లేకపోతే ముసలి వాళ్ళకి ఏం కల్పించాలి? ప్రభుత్వం నుండి సహాయాన్ని అందించాలి. అదే ఇక్కడ 41 ఏం చెప్తుందంటే టు వర్క్ రైట్, వాళ్ళకి వర్క్ని కల్పించాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ కల్పించాలి, వాళ్ళకి పబ్లిక్ అసిస్టెన్స్ అంటే వాళ్ళకి ప్రభుత్వ సహాయం అందించాలి. సింపుల్గా వికలాంగులకు పెన్షన్ కావచ్చు, లేకపోతే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆర్టికల్ 41 తెలియజేస్తుంది. ఇక 42 చూసినట్లయితే ఆ పంచాయతీలో ఎవరు ఉంటారండి? మహిళలు కూడా ఉంటారు కదా. ఆ మహిళలకు కూడా పని చేసుకోవడానికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి. అందువల్లే దాని గురించి ఏం చెప్తుందంటే ఆర్టికల్ 42 చెప్తుంది జస్ట్ హ్యూమనీ కండిషన్స్ అంటే వాళ్ళు పని చేసుకోవడానికి సరైన వాతావరణం కల్పించాలి. వాళ్ళకి ఇక్కడ మెటర్నిటీ రిలీఫ్ని కూడా ప్రొవైడ్ చేయాలి. అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉంటే వాళ్ళకి ఏంటంటే మెటర్నిటీ రిలీఫ్ని కల్పించాలి. ఆర్టికల్ 42 చెప్తుంది. చాలాసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయింది మెటర్నిటీ రిలీఫ్. క్లియరా? ఇప్పుడు ఆర్టికల్ 43 చూడండి. ఇక్కడ పనిచేసే వాళ్ళకి కూడా సరైన మంచి వేతనాలు కూడా ఇవ్వాలి కదండి. లివింగ్ వేజెస్ ఫర్ వర్కర్స్ అంటే వాళ్ళకి కాస్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్పొచ్చు. 43 ఏం చెప్తుందంటే లివింగ్ వేజెస్ ఫర్ వర్కర్స్ అని చెప్పొచ్చు. ఆర్టికల్ 44 ఏం చెప్తుందంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అండి. యూనిఫామ్ సివిల్ కోడ్ నుంచి ఎస్ఎస్సి ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఆర్టికల్ 44 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్తుంది. ఇది ఎగ్జామ్లో చాలాసార్లు అడగడం జరిగింది. అదేవిధంగా మనకి 45 అండి. ఆర్టికల్ 45 ఏం చెప్తుందంటే మనకి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అంటే చిన్న పిల్లలకి 6 years లోపు ఉన్న వాళ్ళందరూ కూడాను
వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి మంచి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. అది ఆర్టికల్ 45 ఏం చెప్తుందంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్ ఎవరికండి బిలో 6 ఇయర్స్ అంటే మనకి అంగన్వాడీ అంటారు కదండి, ఆ అంగన్వాడీ ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ 45 వస్తుంది. ఎందుకంటే అంగన్వాడీకి ఎవరు వెళ్తారండి, 6 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళే వెళ్తారు కదా. స్కూల్లో ఎల్కేజీలో నర్సరీలో జాయిన్ అయిన వాళ్ళే మనకి ఎక్కడికి వెళ్తారు, అంగన్వాడీకి వెళ్తారు. ఇక్కడ ఏం చెప్తుంది, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ బిలో 6 ఇయర్స్ లోపు. అంటే 6 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి కేర్గా చూసుకోవాలి. అందువల్ల ఎర్లీ చైల్డ్హుడ్ కేర్. అదేవిధంగా ఆర్టికల్ 46 ఏం చెప్తుందంటే ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేయాలండి, ఎకనామికల్గా వాళ్ళకి సాయం చేయాలి. అదేవిధంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేయాలి. క్లియర్? తర్వాత ఆర్టికల్ 47 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 47 టు రైజ్ ద న్యూట్రిషన్ లెవెల్ అండ్ పబ్లిక్ హెల్త్. ఇప్పుడు ఆ పంచాయతీలో జనాలందరూ బాగుంటే కదండి పంచాయతీ ఒక మంచి నేమ్ వస్తుంది. అక్కడ ప్రెసిడెంట్ ఏం చేసుకోవాలి, అక్కడ ఉన్న ప్రజలందరికీ పబ్లిక్ హెల్త్ ఎలా ఉంది, నెక్స్ట్ పరిసరాలు ఎలా ఉన్నాయని చూసుకోవాలి కదా. అందువల్లే టు రైజ్ న్యూట్రిషన్ లెవెల్ అండ్ పబ్లిక్ హెల్త్, ఓకేనా, అంటే వాళ్ళ యొక్క న్యూట్రిషన్ లెవెల్ పెంచాలి, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా మంచిగా చూసుకోవాలి, టు పబ్లిక్ హెల్త్. అదేవిధంగా ఇంటాక్సికేషన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ డ్రింక్స్. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి మత్తి పానీయాలకి అలవాటు అయిపోతారు, డ్రగ్స్కి డ్రింక్స్కి అలవాటు అయిపోతున్నారు. అవి కూడా ఈ ఆర్టికల్ 47 చెప్తుంది ఏంటంటే ఇంటాక్సికేషన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ డ్రింక్స్, ఓకేనా. ఆర్టికల్ 48 ఏం చెప్తుందంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ది అగ్రికల్చరల్. ఇప్పుడు విలేజెస్లో మనకి పల్లెటూరులో ఎవరు ఎక్కువ దేని మీద ఆధారపడతారండి, అగ్రికల్చరల్ మీద ఆధారపడతారు కదా. కాబట్టి ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఆ అగ్రికల్చర్కి ఏం కావాలండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన పొలంలో దున్నుకోవడానికి ఎద్దులు వాడుతుంది కదండి, పశువులను వాడుతాం. కాబట్టి యానిమల్ హస్బెండరీ టు ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టు ప్రొటెక్ట్ యానిమల్ హస్బెండరీ, ఓకేనా. అంటే కౌ ఫర్ ఎగ్జాంపుల్ జంతువుల్ని చంపేస్తున్నారు, జంతువులు వద అనేసి మనకి ఆవుల్ని చంపేయడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాగన్నీ మనం ప్రొటెక్ట్ చేయాలి. అదేవిధంగా 48A ఏం చెప్తుందంటే 48A చెప్తుందంటే టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్, అంటే మనం ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి. అదేవిధంగా మనం ఏం చేయాలండి, అడవులను కూడా రక్షించాలి. సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. అంటే మనం ఏం చేయాలండి, అడవులను సంరక్షించాలి. ఇవే. తర్వాత ఆర్టికల్ 49 ఏం చెప్తుందంటే సింపుల్గా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఏంటి? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చారిత్రక కట్టడాలు ఉన్నాయండి దేశంలో. నేషనల్ ఇంపార్టెన్స్ అంటే దేశానికి గర్వపడేలా, ఫర్ ఎగ్జాంపుల్ దేశ కట్టడాలు అవ్వచ్చు, లేకపోతే వాటి యొక్క ప్లేసెస్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ అవ్వచ్చు, లేకపోతే ఎర్రకోట అవ్వచ్చు. ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటంటే వాటిని ప్రొటెక్ట్ చేసుకున్న రైట్ మనకు ఉందండి. వాటిని ఆబ్జెక్టివ్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అంటారు. దాన్ని సింపుల్గా టు ప్రొటెక్ట్ మాన్యుమెంట్స్ అండ్ ఇట్స్ ప్లేసెస్. మనం దాన్ని ఏం చేయాలంటే వాటిని కాపాడుకోవాలి. తర్వాత ఆర్టికల్ 50 ఏం చెప్తుంది అంటే సెపరేషన్ జుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. అంటే ఎగ్జిక్యూటివ్ నుండి ఈ రెండింటిని సెపరేట్ చేయాలని చెప్తుంది ఆర్టికల్ 50 అండి. క్లియర్గా నోట్స్ రాసుకోండి. ఆర్టికల్ 51 ఏం చెప్తుందంటే ఇంటర్నేషనల్ పీస్ ఆర్గన్ని మనం డెవలప్ చేయాలి. ఇంటర్నేషనల్ పీస్
ఇంటర్నేషనల్ పీస్. ఇది ఓవరాల్గా ఆర్టికల్ 36 నుండి 51 వరకు అండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలాసార్లు ఇవ్వడం జరిగింది. క్లియర్గా మీకు చెప్తాను. ఇక్కడ ఆర్టికల్ 39లో 39A ఉంటుందండి. 39A ఏం చెప్తుందంటే ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. అంటే వాళ్ళకి కావాల్సిన న్యాయం గవర్నమెంటే అందించాలి. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అన్ఫార్చునేట్గా ఒక కేసులో ఇరుక్కున్నారు అనుకోండి, వాళ్ళకి ఎవరు వాదించడానికి ఎవరు న్యాయవాదులు రాకపోయారు అనుకోండి, గవర్నమెంట్ లాయర్స్ వాళ్ళ కేసుని టేకప్ చేసి వాళ్ళే వాదించాలి. అందువల్ల ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ని ఆర్టికల్ 39 ఏం చెప్తుంది. ఇలా ఓవరాల్గా 36 నుండి 51 వరకు ఉన్నాయి. అయితే ఇందులో మనకి 3 ఉంటాయని చెప్పాను. గాంధీయన్ ప్రిన్సిపల్, లిబరల్ ప్రిన్సిపల్, అదేవిధంగా సోషలిస్ట్ ప్రిన్సిపల్. ఇక్కడ ఫస్ట్ గాంధీయన్ ప్రిన్సిపల్ చూసినట్లయితే ఆర్టికల్ 40, 43, 46, 47, 48. ఓకేనా? ఇవన్నీ గాంధీ ప్రిన్సిపల్స్. 40 ఏం చెప్తుందండి? ఆర్గనైజేషన్ ఆఫ్ ది విలేజ్ పంచాయతీస్. 43 ఏం చెప్తుందండి? లివింగ్ వేజెస్. ఇక్కడ 43లో మనకి ఇంకా చూసినట్లయితే కాటేజెస్ 43లో ఉంటుందండి. 43లో మనకి జస్ట్ లివింగ్ వేజెస్ ఫర్ హ్యూమన్స్ తర్వాత 43Aలో మనకి ఏముంటాయంటే వర్కర్స్ని టు మేనేజ్ ఇండస్ట్రీస్, అంటే వర్కర్స్ని ఇండస్ట్రీ మేనేజ్మెంట్లో కూడా భాగస్వామ్యం చేయాలని ఆర్టికల్ 43A చెప్తుంది. 43B ఏం చెప్తుందంటే వాళ్ళు కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసుకోవచ్చు అనేది చెప్తుంది. 43B కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవచ్చు, కోఆపరేటివ్ సొసైటీస్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనేది మనకి చెప్తుంది. కాటేజ్ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని ఆర్టికల్ 43 చెప్తుందండి. ఓకేనా? ఇంకా గాంధీయన్ ప్రిన్సిపల్ ఏంటంటే 40, 43, 46, 47, 48 ఇవి గాంధీయన్ ప్రిన్సిపల్స్. లిబరల్ ప్రిన్సిపల్స్ ఏంటంటే 44 యూనిఫామ్ సివిల్ కోడ్, 45, 50, 51 అండి. ఇక్కడ చూడండి, గాంధీయన్ తెలిసిపోయి నెక్స్ట్ లిబరల్ తెలిసిపోయి మిగతా ఏంటంటే సోషలిస్ట్గా, సోషల్ అని మిగతా ప్రిన్సిపల్స్ అండి. క్లియర్? అయితే ఇప్పుడు క్లియర్గా చూడండి, గాంధీయన్ 40 + 3 43, 43 + 3 46, నెక్స్ట్ కంటిన్యూస్. ఇక్కడ మీకు 40, 45 కంటిన్యూస్ నెంబర్లు, 50, 51 నెంబర్లు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, మీకు ఇవి గుర్తుంటాయి. ఇక ఫండమెంటల్ రైట్స్కును డిపిఎస్పికి డిఫరెన్స్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు క్లియర్గా రాస్తాను చూడండి, షార్ట్కట్గా రాస్తాను. ఎఫ్ఆర్ అంటే ఫండమెంటల్ రైట్స్ అండి, డిపిఎస్పి అండి. ఫండమెంటల్ రైట్స్ ఏ నేచర్లో ఉంటాయంటే నెగిటివ్ నేచర్లో ఉంటాయండి. డిపిఎస్పి ఏ నేచర్లో ఉంటాయంటే పాజిటివ్ నేచర్లో ఉంటాయి. ఓకేనా? క్లియరా? ఫండమెంటల్ రైట్స్ అనేవి నెగిటివ్ నేచర్లో ఉంటాయి, డిపిఎస్పి అనేది పాజిటివ్ నేచర్లో ఉంటాయి. ఎందుకంటే మనకి స్టేట్కి ఇవి చేయాలి అనేది కొన్ని ఆదేశిస్తుంది ఫండమెంటల్ రైట్, బట్ ఇవి స్టేట్ చేస్తుంది కాబట్టి ఇవి పాజిటివ్ నేచర్. అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్కి జ్యుడిషియల్ రివ్యూ ఉంటుందండి. జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది అంటే జస్టిస్ అంటే న్యాయ సంరక్షణ ఉంటుంది. దీనికి న్యాయం ఉండదండి, జస్టిస్బుల్ కావండి. అంటే ఇవి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్టికల్ 36 నుండి 51 వరకు ఏదైనా వైలేట్ అయితే మీరు కోర్టుకి వెళ్ళి అడగడానికి ఏం రైట్ లేదండి. బట్ ఆర్టికల్ 12 to 35 వరకు అయితే మీరు సుప్రీంకోర్టుకి ఆశ్రయించవచ్చు ఆర్టికల్ 32 ప్రకారంగా. అదేవిధంగా హైకోర్టుకి చూసినట్లయితే ఆర్టికల్ 226 ప్రకారంగా హైకోర్టుకి వెళ్ళవచ్చు. బట్ ఇక్కడ డిపిఎస్లో చూసినట్లయితే వీటికి న్యాయ సంరక్షణ లేదు కాబట్టి వీళ్ళేంటంటే వెళ్ళలేరు. అదేవిధంగా మనకి ఈ ఫండమెంటల్ రైట్స్ ఏం చేస్తాయంటే పొలిటికల్ డెమోక్రసీని డెవలప్ చేస్తాయండి. పొలిటికల్ డెమోక్రసీని డెవలప్ చేస్తాయి. ఇవి సోషల్ డెమోక్రసీని డెవలప్ చేయడానికి, ఇవన్నీ సోషల్ ప్రిన్సిపల్సే కదండి. ఇవన్నీ సోషల్ డెమోక్రసీని డెవలప్ చేస్తుంది డిపిఎస్పి. అదేవిధంగా నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇండివిజువల్ అండి. ఫండమెంటల్ రైట్స్ ఇండివిజువల్. బట్ ఇక్కడ మాత్రం ఏంటంటే డిపిఎస్పి ఏంటంటే కమ్యూనిటీ, అంటే ఒక గ్రూప్ ఉంటుందండి. అంటే ఫండమెంటల్ రైట్లో నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిఎస్ కార్పొరేషన్ నీకు అరెస్ట్ చేసి 24 గంటల్లో న్యాయకోర్టులో చేర్చకపోయారు అనుకోండి, మీరేం చేయొచ్చు, మీరు కోర్టుకు వెళ్ళి ఏబిఎస్ కార్పొరేషన్ ద్వారా మీరు ఫైట్ చేయొచ్చు. ఇదేంటంటే మామూలుగా జనరల్ ప్రిన్సిపల్ లాంటివి కాబట్టి ఇవి
కమ్యూనిటీ గ్రూప్గా ప్రిన్సిపల్, ఇండివిజువల్ ప్రిన్సిపల్. ఇది డిపిఎస్పికి సంబంధించింది. అదేవిధంగా వర్మ కమిటీ దేనికి సంబంధించి అడుగుతున్నాడండి. వర్మ కమిటీ డిపిఎస్పికి సంబంధించిందండి. వర్మ కమిటీ డిపిఎస్పికి సంబంధించింది. అదేవిధంగా డిపిఎస్పిని ఎవరంటే ఆస్టిన్ గారు ఏమన్నారంటే కన్సైన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారండి. గార్వెల్ ఆస్టిన్ గారు కన్సైన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని దేన్ని పేర్కొన్నారు అంటే ఫండమెంటల్ రైట్స్ ప్లస్ డిపిఎస్పిని కన్సైన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారండి. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫండమెంటల్ రైట్ని ఏమంటారంటే హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 32 అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఓవరాల్గా మనకు డిపిఎస్పి గురించి. నెక్స్ట్ క్లాస్లో మనం ఫండమెంటల్ డ్యూటీస్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.